వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. మేడారం జాతరలో కోవబన్ వ్యవహారం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ అంశంపై తీవ్ర చర్చలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒక చిరు వ్యాపారికి అంటే తోపుడు బండి మీద కోవబన్ అమ్ముకునేటటువంటి ఒక చిరు వ్యాపారికి చాలా మద్దతు లభిస్తుంది. దీనికి నెటిజన్లతో పాటుగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ముందుకొచ్చి ఆ వ్యాపారికే మద్దతు పలుకుతున్నారు. అతనికి సంఘీభావంగా పోస్టులు పెడుతున్నారు. అసలు పోస్టులు పెడుతున్నటువంటి అంటే సంఘీభావంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కూడా ప్రశంసించేటటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నిజంగా ఎవరైతే మద్దతుగా పోస్టులు పెడుతున్నారో అతన్ని తప్పు లేదు అని చెప్పి ఎవరైతే పోస్టు పెడుతున్నారో వాళ్ళకి మద్దతు ఇంకా పెరుగుతోంది. అటువంటి పరిస్థితి వస్తుంది. వారిలో అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ముందుకొచ్చి ఆ చిరు వ్యాపారికి మద్దతుగా నిలిచారో వాళ్ళలో ముఖ్యంగా టీడీపీ ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి ఉన్నారు. అలాగే మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడైనటువంటి పరిటాల శ్రీరామ్ కూడా వాళ్ళ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆ కోవబన్ వ్యాపారికి చాలా మద్దతు పలికారు. జరిగిన దాంట్లో అతని తప్పేమీ లేదు. ఒక చిరు వ్యాపారిని పట్టుకొని ఇంతలా జర్నలిజం పేరుతో అతన్ని ఇంతలా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు అనేటటువంటి సంఘీభావం అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. వాళ్ళ ఎక్స్ ఖాతాలో ఇదే విషయమే ట్వీట్ కూడా చేశారు. మరి ఇంతలా వారి వరకు ఈ విషయం ఎందుకు చేరింది, అసలు ఆ విషయం ఏంటి, ఏముంది, అంతలా ఏం జరిగింది అనేటటువంటిది చాలా వరకు తెలిసే ఉంటుంది. కానీ కొంచెం చెప్పుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. రీసెంట్గా తెలంగాణలో మేడారం జాతర జరుగుతోంది. చాలా వైభవంగా జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు మామూలుగా ఇటువంటి జాతరలో మనం కోలాహలం ఎంత ఉంటుందంటే చాలా ఉంటాయి. పొట్టకూటి కోసం చాలామంది అక్కడ స్టాళ్ళు నడిపిస్తుంటారు. తోపుడు బండ్లు ఇటువంటివన్నీ కూడా సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. జాతరలు ఇవన్నీ జరిగాయంటే ఇటువంటివి కూడా సందడిలో భాగం అనుకోవాలి మనం. ఇటువంటి తోపుడు బండ్లు కానీ చిన్న చిన్న చిరుతిండ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఏదో వాళ్ళ పొట్టకూటి కోసం అవన్నీ చేసుకుంటారు. అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా వాళ్ళు కూడా ఇది కూడా వాళ్ళ జీవనోపాధికి ఒక ఆదిరువుగా ఏర్పాటు చేసుకుని అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. వాటిలో కొందరు ఇలాగే అంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు, మన పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇప్పుడు మన ఏపీలో జరిగిందనుకోండి తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే తెలంగాణలో జరిగితే ఏపీ నుంచి వెళ్ళి కూడా ఇలాగ వర్తకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మన రాయలసీమ ప్రాంతం అంటే కర్నూలుకి సంబంధించి ఒక చిరు వ్యాపారి కూడా అలాగే మేడారం జాతరకి వెళ్ళి ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని కోవబన్ మనకు తెలిసే ఉంటుంది. సహజంగా మన వీధుల్లో కూడా వచ్చి అమ్ముతుంటారు. అంటే బన్నుని కట్ చేసి కోవాని యాడ్ చేసి ఇస్తూ ఉంటారు. అటువంటి ఒక చిన్న బండి మీద ఏర్పాటు చేసుకుంటే అక్కడికి ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి ఒక యూట్యూబర్ వెళ్ళారు. ఒక యూట్యూబర్ అక్కడికి వెళ్ళితే ఆ ఛానల్ వ్యక్తి 10 రూపాయలకి కోవబన్ విక్రయిస్తున్నట్టు 4 రాళ్ళు సంపాదించుకుందాము, ఇంటిని పోషించుకుందామంటూ ఇంత దూరం నుంచి కర్నూలు నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మేడారం జాతరకి వెళ్ళినటువంటి ఒక కోవబన్ అమ్ముకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఒక జర్నలిస్టుని అని చెప్పుకునేటటువంటి ఆ యూట్యూబర్ వెళ్ళి 10 రూపాయలు కోవబన్ విక్రయిస్తున్నటువంటి ఆ వ్యక్తికైతే ఆ అమాయకపు చిరు వ్యాపారికైతే చుక్కలు చూపించినటువంటి పరిస్థితి చేశాడు. అది ఎలాగంటే అతను ఏదో ఒక ఉగ్రవాది, సంఘ విద్రోహ శక్తి, మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ విక్రయించేస్తే మనం నేరస్తుల్ని ఏ విధంగా చూస్తాం. అటువంటి నేరాలు జరుగుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఏ విధంగా చేస్తాడు, చేసిన తర్వాత ఆయన ఏదో కనిపెట్టేసినట్టుగా అక్కడ అతన్ని ఇంట్రాగేషన్ చేసిన పద్ధతి అయితే నిజంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు ఆ వీడియోని. అలా పట్టుకున్నట్లు అతగాడి ప్రవర్తన ఉండింది. ఏదో ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాయి, గంజాయి, మత్తు పదార్థాలు వీళ్ళని కూడా ఆ విధంగా చూడరు. ఆ విధంగా అతను ప్రశ్నలు గురిపించారు. అసలు ఇప్పుడున్న కొందరు జర్నలిస్టుల ప్రవర్తన కూడా ఇలాగే ఉంది. కొందరంటే కొందరే, అందరినీ మనం అనట్లేదు. కొందరు జర్నలిస్టులు మాత్రం జర్నలిస్ట్ అనే కంటే కూడా జర్నలిస్ట్ ముసుగులో కొనసాగుతున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు చేతిలో లోగో ఉన్నటువంటి ఒక మైక్ ఉంటే చాలు, ఒక ఐడి కార్డు ఉంటే చాలు, ఒక కెమెరా ఉంటే చాలు, వీళ్ళు చేసే అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇలాంటి చిరువీధి అంటే వీధుల్లో అమ్ముకునేటువంటి చిరు వర్తకులపై వీళ్ళు ఎలాంటి ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందంటే నిజమైన జర్నలిజానికి ఇటువంటి వాళ్ళే కదా మచ్చ తీసుకొచ్చేది అనే విధంగా ఉంటుంది. మరి వీళ్ళకున్న అర్హత ఏంటి? వీళ్ళు ఏమన్నా జర్నలిజం చేశారంటే జర్నలిజం చేసి ఉండరు. గవర్నమెంట్ ఏమన్నా వీరికి గుర్తింపు ఇచ్చిందా? ఏదైనా ఆధారం ఉందా? ఆధార్ కార్డు ఉందా?
అతన్ని ఆధార్ కార్డు అడిగాడు. ఇతను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేదానికి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? మెడలో ఒక ఐడి కార్డు కూడా లేదు, ఇతని దగ్గర లేదు. ముందు ఆయన వెళ్ళేసి అతన్ని అడుగుతున్నాడు, ఆధార్ కార్డు అడుగుతున్నాడు, ఒక తెలుగు మాట్లాడే వ్యక్తిని. వీరు ఎదుటి వారి అర్హతల గురించి ప్రశ్నిస్తారు. వీళ్ళ అర్హత ఏందో వీళ్ళకి తెలియదు. సరే, ఇక ఈ సదర వ్యక్తి ప్రశ్నలు ఎలాగున్నాయనేది చూద్దాం. ఆ జాతరలో ఆ చిరు వ్యాపారమే 10 రూపాయల బండికి మ్యానుఫ్యాక్చర్ డేట్ కావాలి, ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడుగుతున్నాడు. అసలు వీళ్ళందరూ చదువు లేని వాళ్ళు. 10 రూపాయల కోవా బండి అమ్ముకుంటున్నారంటే అతనికి ఇతను ఎవరినైతే ప్రశ్నించాడో అతనికి చదువు రాదు. ముఖ్యంగా వీధి తిరిగి 10 రూపాయల కోవా బండి అమ్ముకుంటే కానీ సాయంత్రానికి కుటుంబ పోషణకి సరిపోయేంత సంపాదించుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏం ఆస్తులు, బంగ్లాలు, కోట్లు కూడా పట్టుకునే వాళ్ళు కాదు. సంపాదన కష్టమై పొట్టకూటి కోసం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారులు. మామూలుగా వీళ్ళు ఎక్కడైనా సంతలు జరిగినా కానీ లేకపోతే జాతరలు జరిగినా, ఈ రెండు జరగనప్పుడు వీధుల్లో ఇలా తిరిగి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా ఎక్కడంటే ఇంటి దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. మరి వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్లు కానీ ఎక్స్పైర్లు ఇవన్నీ కూడా ఏం తెలియవు. వీళ్ళకి తెలిసింది ఒక బన్ను తయారు చేసి ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజుల్లోగా మనం అమ్ముకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఇది వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్. అంతేగాని దీనికి మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ కానీ ఎక్స్పైరీ డేట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియవు కదా. ఇంటి దగ్గర ఏదో కుటీర పరిశ్రమలాగా ఇంటి దగ్గర తయారు చేసుకుంటారు కోవాని, అలాగే బన్నులు తెచ్చుకుంటారు, లాటుగా తెచ్చుకుంటారు, సొంతంగా తయారు చేసిన కోవా బన్ను. ఇవన్నీ ఇలా వీధుల్లో జాతరలు అమ్ముకునే అతి సామాన్యమైనటువంటి పేద వ్యాపారులు వీళ్ళు. ఒక్కొక్కటి ఇంకోటి 10 రూపాయలకే ఎలా వస్తుంది, మీరు విషం పెట్టి చంపేస్తారా అనేటటువంటిది ఆ జర్నలిస్ట్గా చెప్పుకునే వ్యక్తి అంటున్నాడు. వీరికి పక్కనుండే వాళ్ళు మొత్తం గుమిగూడేశారు. ఇంకొందరు వత్తాసు, అవును ఇతను చెప్తుంది నిజమే, 10 రూపాయలకి నీకు ఎలా వచ్చింది అనేటటువంటిది అడుగుతున్నారు. చెప్పాడు అతను, ఇందులో మేమేం కలిపేది ఏమున్నదండి, పాలు, చక్కెర, రవ్వ ఈ మాత్రమే కలుపుతాం, ఇందులో విష పదార్థాలు ఉన్నాయి అంటారు. అందులో విష పదార్థాలు ఏమున్నాయి? మన రోజు వాడుకునే పాలల విషం ఉంటుందా? అలాగే పాలల విషం ఉండదు, చక్కెరల విషం ఉండదు. బొంబాయి రవ్వ అన్నాడు, బొంబాయి రవ్వలో విషం ఉండదు. ఇవన్నీ కూడా ఇంకేమైనా కెమికల్స్ కలుపుతున్నాడా? అందులో అది కూడా లేదు. సొంతంగా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకునేటటువంటి పదార్థం అది. నిత్యం ఇవన్నీ ఇంట్లో వాడేవే. మరి అటువంటి పదార్థం 10 రూపాయలకి అమ్మకపోతే 30-50కి అమ్మితే ఆ జాతరలో కొనేవాళ్ళు ఎవరండి? షాపుకి వెళ్తే 30 నుంచి 50 రూపాయలు పడుతుంది, అది కొంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాపు, ఆ మెయింటెనెన్స్ అవి ఇవి చూసుకుంటారు. ఇక్కడ అతను 10 రూపాయలకి అమ్ముతున్నాడు కదా, అదే 50 రూపాయలకి ఇతను అమ్మితే కొంటారా? కొనరు. కాబట్టి ఆ ఏరియాకి కానీ ఆ పరిసరాలకి కానీ తగ్గటువంటి రేట్ అతను స్వల్ప లాభంతో అమ్ముకునేటటువంటి చిరు వ్యాపారి. బండి మీద ఆ రేటు కొనరు కాబట్టి ఆ రేటు ఫిక్స్ చేసుకున్నాడు. అతనేమి స్వచ్ఛమైన పాలతోనే చేశారని చెప్పట్లేదు, రవ్వ కలుపుతానని కూడా చెప్పాడు కదా. ఇక్కడ అతను మ్యానుఫ్యాక్చర్తో డైరెక్ట్గా సేల్ చేస్తున్నాడు. అంటే అతనే ఇంటి దగ్గర తయారు చేసుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా బయట ఎక్కడ కొనట్లేదు, దానికి ప్యాకింగ్లు చేయట్లేదు, అందమైన కలరింగ్లు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ రేటుకి అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది. మరి అసలు లోకంలో ఎక్కడా లేవా ఇట్లాంటి చిరుతిండ్లు? మన చిన్నప్పుడు తినలేదా? వీధుల్లో ఉన్నాయి తినలేదా? అంతెందుకు ఇప్పటికీ మనం చూసినట్లయితే అనేక స్కూళ్ళ దగ్గర అలాగే మన వీధి చివర కానీ చిన్న చిన్న బంకులు ఉంటాయి, అక్కడ కలర్గా ఉంటాయి ఆహార పదార్థాలు. అటువంటివి చిన్నపిల్లలు కొనుక్కొని తింటున్నారు కదా. మరి ఎక్కడా లేవు ఇవన్నీ? ఆ జాతరలోనే ఉన్నాయా? ఊరు పేరు లేని తినుబండారాలన్నీ మనం తినట్లేదా? అవి కూడా కొన్ని కుటీర పరిశ్రమల నుంచే వస్తున్నాయి. మరి ఇక్కడ అడిగిన అతను పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగే ప్రయత్నం చేయట్లేరు వీళ్ళు. ఎన్నో తనిఖీలు చేపడుతున్నారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఎన్ని బయటికి రావట్లేదు, పాచిపోయినాయి, ఫంగస్ వచ్చినాయి ఇవన్నీ. మరి అటువంటి హోటల్ దగ్గరికి కాదు, హోటల్ డోర్ కాదు, కిచెన్ దగ్గర కాదు, డోర్ దగ్గర కూడా అడుగు పెట్టలేరు. అటువంటి పరిస్థితి ఇందులో. సరే, ఇవన్నీ ఇలా ఉంటే అతను అడిగినటువంటి ఒకటి మాత్రం ఇతను నిజంగా జర్నలిస్ట్ అనిపిస్తుంది. ఇందులో అతి ముఖ్యమైనది అతని పేరు అడిగాడు, వలి అని చెప్పాడు అతను. ఓహో వలీనా, అది సంగతి అంటున్నాడు. మరి అతను వలి అని పేరు పెడితే ఇతనికేమొచ్చిందో? అంటే ఒక ముస్లిం అనే అతను వెళ్ళి అక్కడ ఆ జాతరలో, మేడారం జాతరలో ఇటువంటి చిరు వ్యాపారాలు కూడా చేసుకోలేరా? అంటే అందరినీ ఒక తాటి కింద లెక్కేస్తారా? ఎక్కడో ఏవో జరిగాయని చెప్పి అందరినీ అదే విధంగా లెక్కేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు కదా. ముస్లింలు ఫుడ్ జిహాదీ అంటున్నాడు, కొత్తగా ఫుడ్ జిహాదీ చేస్తున్నారు, తూక్ చేస్తున్నారు, ఇటువంటివన్నీ అంటున్నారు.
అసలు అతను చెప్పాడు ఏ విధంగా తయారు చేస్తాడు అనేది కూడా ఇంకొన్ని మీడియా ఛానల్స్ కూడా అతని ఇంటికి వెళ్ళి మరీ ఏ విధంగా తయారు చేస్తారంటే ప్రాక్టికల్గా చేసి మరీ చూపించాడు, ఏ విధంగా తయారు చేస్తామంటూ చూపించాడు. అక్కడ కూడా ఎటువంటివి ఏం కనపడలేదు. అతను చెప్పింది 100% నిజంగా అయితే బయటపడింది. అతను ఇంకా బెదిరింపులకు గురి చేస్తున్నారన్నమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆసరా చూసుకొని మీరు తింటారా అనేటటువంటి ప్రశ్న. తినమంటే ఎందుకు గాబరా పడుతున్నావు అంటూ పక్కన ఇంకొకరు. నిజంగా ఆ ప్రశ్నకు అతను జవాబు ఏంటో తెలుసా? మీరు తింటారంటే తింటాము, అప్పుడప్పుడు తింటాము అంటున్నారు. కానీ అతను తిని చూపించాడు. కానీ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరు తింటారా అని అడిగితే అతను తిని చూపించాడు. అతను నిజాయితీగా తిని చూపించి అతనికి జవాబు ఇచ్చాడు. ఆ విధంగా తప్పుగానప్పుడు టెన్షన్ ఎందుకు పడుతున్నారు అంటారు ఇంకొక ఆవిడ. టెన్షన్ కాదండి, ఇప్పుడు ఒక చిరు వ్యాపారి ఒక్కడే వచ్చి వ్యాపారం చేసుకునేటప్పుడు చుట్టూ ఒకరు వచ్చి జర్నలిస్ట్ అంటారు, ఒకరు వచ్చేసి కొంతమంది చుట్టూ వచ్చి చేరారు. జర్నలిస్ట్ అంటే అతను ఏదో కనిపెట్టేశాడు, ఏదో అక్కడ అన్యాయం జరిగిపోతుంది, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అంతమంది చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే నిజంగా ఆ వీడియోలో అతన్ని చూసిన ఎవరికైనా కానీ తెలుస్తుంది అతను ఎంతలా భయపడ్డాడో. అంతలా భయపడి మరి అతను సంజాయిషి చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికి చెప్పారు, మరి ఆ మాత్రం చెమటలు పడితే దాన్ని పట్టుకుని ఏదో నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు చెమటలు పట్టినాయి అంటున్నారు. ఎవరి దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది అది. మన దగ్గరికి కొంతమంది వచ్చి చుట్టుముట్టేసి నువ్వు తప్పు చేసావు అంటే మన తప్పు లేకపోయినా కానీ మనది తప్పు చేసామని వేలెత్తి చూపించి అంతమంది గుమ్ముకున్నప్పుడు ఎవరైనా టెన్షన్ పడతారు. వాళ్ళకి నిజం నిరూపించుకునేదానికి కొంచెం సమయం పడుతుంది. వెంటనే అందరూ మీద పడిపోయినట్టుగా ఈ విధంగా ప్రశ్నిస్తే ఎవరికైనా కానీ టెన్షన్ పడుతుంది. ఇటువంటివన్నీ కేవలం ఒక దేవాలయాల దగ్గర లేదా చర్చిల దగ్గర లేదా మసీదుల దగ్గర మామూలుగా ఏదైనా ఉత్సవాలు జాతరలు జరుగుతున్నప్పుడు వీధి వ్యాపారస్తులు వెళ్ళడం సహజంగానే జరుగుతుంది. మేడారం జాతరలో కూడా అన్య మతస్థులు వస్తే రావద్దని చెప్పి ఎవరూ చెప్పలేదు. అలాగే అక్కడ వర్తకం చేయొద్దు అని చెప్పలేదు, అమ్మకాలు చేయొద్దు అని చెప్పలేదు. స్వతంత్రంగా అందరూ వెళ్తున్నారు. అతనేమి పక్క దేశం నుంచి రాలేదు, పాకిస్తాన్ నుంచి రాలేదు, మన ఇండియన్ సిటిజన్, మన ఏపీ తెలంగాణ. ఇప్పుడంటే విభజన వచ్చింది కానీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కలుస్తున్నటువంటి వ్యక్తులే వాళ్ళందరూ. పక్కన ఉన్నటువంటి కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తే. మరి అటువంటివన్నీ ఏం పెట్టలేదు కదా. అన్య మతస్థులకి ఇక్కడ లేదు, అవకాశం లేదు, ఏవి అమ్మకాలు చేయడానికి లేదు, అటువంటివన్నీ ఏం లేదు. ఆ నిబంధనల ప్రకారం అతను అమ్ముకుంటున్నాడు. ఈ మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైరీ డేట్లు అన్నీ ఇలాంటప్పుడు గుర్తొస్తాయి ఈ జర్నలిస్టులకి, ఈ ఫేక్ జర్నలిస్ట్కి ముఖ్యంగా. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అసలు అక్కడ వీర్యమ్మాలని కూడా ఏం లేదు. ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు స్పీచ్లు. మరి అది వాళ్ళ బతుకు తెరువుగా ఎందుకు చూడరు? అంతెందుకు పానీపూరి బండ్లు ఉన్నాయన్నమాట, ఇళ్ల వద్దకు వచ్చి అమ్ముతుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు చాలామంది. వాళ్ళ బతుకు తెరువు అండి అది. వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ చూడాలి. అసలు నిజం చెప్పాలంటే ఈ కాలంలో 100% ప్యూరిటీ అనేది ఎక్కడుంది? మనం తినే తిండిలో 100% ప్యూరిటీ ఉందని చెప్పి ఎవరు ఇవ్వగలరు గ్యారంటీ? ఎక్కడా లేదు గ్యారంటీ. అంతెందుకు మనం ఫ్రూట్స్ తింటాం, డాక్టర్లు చెప్తారు ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ మంచిది అంటారు. ఏం ఫ్రూట్స్లో కూడా కెమికల్స్ కలపట్లేదా? ఫ్రూట్స్లో కూడా మందులు చల్లట్లేదా? తక్కువ రోజుల్లోనే తొందరగా ఫ్రూట్స్ అన్నీ రావాలని చెప్పి ఎన్ని పదార్థాలు కలపట్లేదు దాంట్లో? వాటిలో కూడా లేదా? అన్నిట్లో ఉన్నాయి. అసలు నిజమైన మీడియా అనేది ఏం చేయాలి? వారి జీవనం ఏంటి, వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి, 10 రూపాయలకే కోవా బన్ను ఏ విధంగా అమ్మగలరు, దీనివల్ల లాభం వస్తుందా, మీ జీవనం ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ఇటువంటిది అడగాలి. అంతేకాని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఒక్క ముస్లిము ఒక వలి అనే పేరుని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తారు. వాస్తవానికి వాళ్ళతో కుటీర పరిశ్రమ లాంటి వ్యాపారంగా చూడాలి కానీ దానివల్ల బతుకు తెరువు వాళ్ళు చూసుకుంటున్నారు. అసలు ఎలా తయారు చేస్తామన్నది చూడాలి. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, 10 రూపాయలు గిట్టుబాటు ధర అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఏదో మాకు వ్యూస్ కావాలి, నలుగురు చూడాలి, జనాలు చూడాలి, రాత్రికి రాత్రే లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లు రావాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు దండుకోవాలి. ఇటువంటి ప్రయత్నాల్లో ఇటువంటి చిరు వ్యాపారులు కానీ పేదల యొక్క బతుకు తెరువు మీద దెబ్బ కొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, దానికి అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా హానికరం ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఒక దోషులుగా ట్రీట్ చేయడం కాదు. ఇంకొక అతను అంటాడు, అతన్ని కట్టేయండి, ఇక్కడి నుంచి కట్టేస్తాను, నిన్ను వెళ్ళేదానికి లేదు, ఆ బన్నిటివ్వు,
దబాయింపులు, అవన్నీ ఆ అధికారం ఎక్కడుంది? మీడియాకి ప్రశ్నించే అధికారం ఉంది, శిక్షించే అధికారం లేదు. కాకపోతే సంబంధిత శాఖ అధికారులకు పిలిపించాలి, దాంట్లో వాస్తవాలు అనేది బయటికి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ఇష్టానుసారంగా దబాయింపు చేయడం అనేది మీడియా పని కాదు. దానికి వేరే వేరే శాఖలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. ఇది అక్కడ జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై కూడా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. బైరెడ్డి శబరి గారు కూడా స్పందించారు, ఎంపీ. అలాగే పరిటాల శ్రీరామ్ స్పందించారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇటువంటి వాళ్ళు కూడా స్పందించారు. ఇటువంటి వాళ్ళు బతుకుదెరువు మీద దెబ్బ కొట్టద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయండి అనేది కూడా చెప్తున్నారు. సో ఇటువంటి సోకాల్ జర్నలిస్టులు ఉంటారనమాట. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కొనసాగుతున్న కొంతమంది వల్ల మొత్తం జర్నలిస్టులకే చెడ్డ పేరు వచ్చేటటువంటి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో మన వల్ల నలుగురికి ఉపాధి కల్పించలేనప్పుడు, వాళ్ళ అంతటా వాళ్ళ ఉపాధి కల్పించుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి. లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పుదారులు వెళ్తే ఇది తప్పు అని చెప్పాలి. లేదు మారకుంటే దానికి సంబంధిత శాఖ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తగిన శిక్ష పడేటట్టు చేయాలి తప్పితే జర్నలిస్టు ముసుగులో వచ్చేసి చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసుకుని వాళ్ళని బెదిరింపులు చేయడం కానీ ఇటువంటివి అనేది సరైన పద్ధతి కాదు. దీనిపై ప్రజల నుంచి కూడా ఆ వ్యాపారికి విశేషమైన మద్దతు అయితే లభిస్తోంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.